హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో 16th గ్రాండ్ నర్సరీ మేళా స్టార్ట్ అయిందండి. అది నిన్నటి నుంచి మొదలైంది. సో ఇది మనకి 4 days ఉంటుంది. మనకి మండే లాస్ట్ డేట్ అండి. సో అందరూ కూడా ఇది విజిట్ చేయండి. తుమ్మల నాగేశ్వరరావు గారు దీన్ని ఇనాగ్రేషన్ చేశారు. మార్నింగ్ 11 గంటలకు ఆ టైంలో ఇది ఇనాగ్రేషన్ అయ్యిందండి. నేను వెళ్ళిన టయానికే ఇనాగ్రేషన్ జరుగుతుంది. స్టాల్స్ అన్నీ కూడా అప్పుడే ఫ్రెష్గా ఉన్నాయండి. మొక్కలన్నీ ఫ్రెష్గా వచ్చాయి కదా, మొదటి రోజు మొక్కలన్నీ ఫ్రెష్గా ఉంటాయి, ఇంకా కలకల్లాడుతూ ఉన్నాయి. సో ఈరోజు వీడియో ఏంటంటే నర్సరీ మేళా విజిట్ అండి. నర్సరీ మేళా చూడని వాళ్ళందరూ కూడా ఈ వీడియో ద్వారా ఏ నర్సరీలో ఏమేమి ఉంటాయి, ఏమేమి మొక్కలు కొనుక్కోవచ్చు అనేది కూడా ఒక ప్లాన్ చేసుకొని దాని ప్రకారం మనం తీసుకోవచ్చండి. ఇవన్నీ కలాంచి మొక్కలు 100 రూపీస్ చెప్తున్నారండి. ఒక మొక్క అంటే ఒక దాంట్లో 100 రూపీస్ ఉన్నాయి, ఇంకో దాంట్లో 200 ఉన్నాయి. ఈ 200 ఉన్న ఈ స్టాల్లో మాత్రం ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి, కలర్స్ చాలా ఉన్నాయి. 100 రూపీస్ చెప్పిన వాటిలో ఒక 4-5 కలర్స్ ఉన్నాయి. చూసుకొని తీసుకోవాలండి. మనం ఫస్ట్ స్టాల్కి వెళ్ళంగానే ఆ స్టాల్లోనే మీరు అన్నీ కొనేయకండి. మన ఒక చోట 100 రూపీస్ ఉంటాయి, ఇంకో చోట 200 రూపీస్ ఉంటాయి. సో చూసి తీసుకోండి మొక్కలన్నీ కూడా. మనకు కాక్టస్లో ఈ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మనమందరం కూడా తీసుకోవాలనుకుంటే 100 రూపీస్ 200 రూపీస్ నుంచి ఈ ప్లాంట్స్ దొరుకుతాయండి. మనకి లాస్ట్ రోజు అయితే 50 రూపీస్కే కూడా అమ్మేస్తుంటారు. కాకపోతే లాస్ట్ డే ఏమవుతుందంటే ఫిల్టర్ అయిపోతాయి, మొక్కలన్నీ కూడా కొనేసి ఉంటాయి. ఇవి జేడు ప్లాంట్స్ అండి. జేడు ప్లాంట్స్ మాత్రం ఈ ఇయర్ అంటే ఈ టైంలో మాత్రం విపరీతంగా వచ్చాయండి. డిఫరెంట్ కాక్టస్లు, వాటి మీద ఫ్లవర్తో వచ్చినవి, ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. చూడండి, ఎల్లో కలరు, పింక్, రెడ్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇది కోనార్క్ నర్సరీనా? కోనార్క్ నర్సరీలో హైదరాబాద్ వాళ్ళ దగ్గర ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఇది పార్ట్స్ అండ్ మోరు. ఇది ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటారు. నార్త్ సైడ్ ఫరీదాబాద్ నుంచి వస్తూ ఉంటారండి వీళ్ళు. అసలు ఎంత అందంగా ఉంటాయంటే మనము ఇంటీరియర్ డెకరేషన్ చేసుకోవాలన్నా కూడా, లేదా గార్డెన్ డెకోర్ చేసుకోవాలనుకున్నా, లేదా మన బాల్కనీస్లో కానీ వాటిల్లో కానీ పెట్టుకోవటానికి, ఇంకా గార్డెన్ మనకి ఇంటి ముందర గార్డెన్ ఉన్నా కూడా ఈ రకంగా అలంకరించుకోవాలంటే మాత్రం రకరకాల ఎనిమల్స్ రూపంలో ఇవి ఉంటాయండి. చాలా చక్కగా ఉంటాయి. ఇవి పెట్టడం వల్ల మనకు ఉత్తమ మొక్కలొక్కటే మన గార్డెన్లో పెట్టుకోకుండా ఇలాంటి బొమ్మలు మనం డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఒక 2-3 వెరైటీస్ అయితే ఇవి మనం కొనుక్కోవచ్చండి. బాతులు, నెమళ్ళు, ఇంకా చిలుకలు, పక్షులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవి పార్ట్స్ రూపంలో కూడా దొరుకుతాయి, లేదంటే ఉత్త బర్డ్స్ రూపంలో కూడా దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకసారి చూసేసేయండి. చూసేసిన తర్వాత ఇవి తీసుకోవాలంటే ఇవి ఇవి బర్డ్స్ని కానీ ఎనిమల్స్ని కానీ, లేదా ఇలాంటి కప్పలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా, వీటిని మనము ఒక ఇమాజినేషన్ చేసుకోవాలి. మన గార్డెన్లో ఎక్కడ వేటిని పెట్టడం వల్ల వాటికి అందం వస్తుంది అనేది ఒక ఇమాజినేషన్ చేసుకుంటే మనం చక్కగా కరెక్ట్గా తీసుకొని వాటిల్ని ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. చూడండి, ఇంకా బుద్ధుడి విగ్రహాలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయండి. ఇవన్నీ కూడా డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగా అందంగా ఉంటాయి. కొన్ని చోట్ల వాళ్ళ మాటల్లోనే విందామండి. ఇది ఏం చెట్టో తెలుగులో ఏమంటారో దీన్ని? మర్రి చెట్టా? ఊడల మర్రా? అదో ఊడలు కూడా వచ్చాయిగా. ఇగో ఇవన్నీ ఊడలే. కాస్ట్ ఎంత చెప్తున్నారు ఇది బాబు? కాస్ట్ ఎంత అయ్యా? వాట్ ఈస్ ద కాస్ట్? 25,000. దీని ఏజ్ చాలా సంవత్సరాలు ఉంటుందండి. అందువల్లనే వీటి కాస్ట్ 25,000 ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు పెంచితేనే ఈ రకంగా వస్తాయి. వీటినే మరుగుజ్జు మొక్కలు అని అంటారు, బోన్సాయి అంటారు కదా, అవే అండి. ఇంకా ఇవి జేడు ప్లాంట్లు, బోన్సాయి మొక్కలు ఇవన్నీ కూడా. జేడు ప్లాంట్ అనేది ఒక లక్కీ ప్లాంట్ అండి. చాలామంది ఈ ప్లాంట్ని ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడతారు. దీని తర్వాత హైదరాబాద్ అడీనియమ్స్ అనేసి నేను చాలా వీడియోస్లో చెప్పానండి. ఆ హైదరాబాద్ అడీనియమ్స్ మోహన్ గారు స్టాల్ పెట్టారు. ఎవ్రీ ఇయర్ వీళ్ళు పెడుతూనే ఉంటారండి. చాలా హెల్తీ ప్లాంట్స్ ఉంటాయి. ఇంకా ప్లాంట్స్ కూడా అండి జెన్యూన్గా ఉంటాయి. అంటే మనం ఏ కలర్ అంటే అనుకుంటామో ఆ కలర్ మొక్కలే వీళ్ళు సప్లై చేస్తారు. చాలా వరకు ఆన్లైన్లో కొన్నాం అనుకోండి, మనం చూసిన మొక్క ఒకటి ఉంటుంది, తీరా వచ్చిన తర్వాత ఆ మొక్క వేరే ఉంటుంది. అలా కాకుండా మనం నర్సరీ మేళలో మనం చక్కగా ఇక్కడ వచ్చి మనం ఈ అడీనియం ప్లాంట్స్ అన్నీ తీసుకోవచ్చు. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మీరు కనపడాలి కదా మీ దాంట్లో. ఇది డిఫరెంట్గా ఉంది, రెడ్ మిక్స్డ్ బ్లాక్.
చిన్న వెరైటీ రోజా పూలాగా ఉంటుంది ఇది కూడా. ఇది డిఫరెంట్ ఉంది కలర్. మోహన్ గారు ఇవి 2-3 కలర్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి. ఇది డార్క్ కలర్ లైట్ కలర్ ఉంది, వాళ్ళ డిఫరెంట్గా ఉంది ఇది కదా. ఇవి చిన్న ఫ్లవర్స్ ఉన్నాయా ఇవి? అవునా, చూసావు నాన్న ఇవి? ఇక్కడ ఒక కలర్ ఉంది, డైరెక్ట్గా చూస్తే ఒకటే కలరు. ఇవేమంటే 2 షేడ్స్ ఉన్నాయి చూడు. ఒకే కలర్లో గ్రాఫ్టింగ్ 2 కలర్స్ చేసినట్లుంది కానీ ఒకటే కలర్ ఒక్కంటే. సూపర్. ఇది కూడా లేదా? నెంబర్ ఎంత అండి ఇది? లేదా చిన్నది లేదా? బాబు ఈ ప్లాంట్ ఏంటి? రోజ్మేరీ. మంచి వాసన వస్తుందా? స్పైస్లో వాడుకుంటాం. ఎంత కాస్ట్ ఇది? 100 రూపీస్. ఇది అంటే ఎక్కువ రోజులు ఉంటుందా? నాటంగానే కొన్ని చనిపోతుంటాయి ఎక్కువగా. చిగురు కట్ చేస్తుంటే మీకు చాలా రోజులు ఉంటుంది, చిగురు కట్ చేయకపోతే పాడైపోతుంది. ఓకే. ఎప్పుడు ఇట్లా కట్ చేస్తుంటే దేంట్లో వాడతారు ఇది? మామూలుగా చాలా వెరైటీస్ ఉన్నాయి సార్. చెప్తాను. రోజ్మేరీ. ఇది స్పైస్ చెప్పండి. నాన్ వెజ్ లో వాడతారు మేడం, ఎక్కువ నాన్ వెజ్ లో వాడతారు, గ్రీన్ టీలో కూడా తాగుతారు. ఆయిల్ లో కూడా ఎయిర్ ఆయిల్ లో కూడా. లావెండర్ ఉందమ్మా. నిమ్మకాయ టేబుల్ లెమన్. ఎంత అది మొక్క? ఇవన్నీ కాయలే కదా మేడం. ఎంత అండి అది? చిన్న కూడా కాయలు వస్తుంది టేబుల్. అడవి మామిడివి ఎక్కువ పూతలు వచ్చేసాయి కాయలన్నీ కూడా. పనస చిన్న చిన్న చెట్లకే కాయలు వచ్చేసాయి. జామ్. ఈ మొక్క గ్రేపా? ఓకే. రేర్ ప్లాంట్స్ ఎక్స్పో, అరుదైన మొక్కల ప్రదక్షిణ. ఏం మొక్క అండి ఇది? మారేడు చెట్టా? ఓకే. స్టార్ ఫ్రూట్స్. गोल्डन मैंगो ఏంటో మామిడికాయ కూడా ముందర పెట్టేసుకున్నారు. ఏం ఏం కింగ్ మ్యాంగో అండి తెచ్చి కొత్తదా? కొత్తదండి ఈ సంవత్సరం. మొక్కలు 10 మొక్కలు తయారు చేసాం, 10 మొక్కలు తెచ్చాం. పరిచయం చేద్దాం అని. టేస్ట్ ఎలా ఉంటుంది ఇది? చాలా బాగుంటుంది. పచ్చికాయ తీయగానే ఉంటుందండి, పండు తీయగానే ఉంటుంది.
అవునా, అంటే ఏ సీజన్లో వస్తుంది మీకైతే? ఈ సీజన్లో వచ్చేసి సీజన్లో కాసిందండి, మళ్ళీ సీజన్ కానీ సీజన్లో రెండోసారి కాసింది, అందుకే తెచ్చాను అనమాట. ఎక్కడుందా మొక్క? నేను వెనకాల నుంచి ఉన్నట్టు అదే మొక్క. ఓ, అక్కడ ట్యాగ్తో సహా ఉందండి, పైన దాని ట్యాగ్ కట్టాను. ఇదేం వెరైటీ? ఇది నామ్ దాక్మై గోల్డెన్ మ్యాంగో అండి. ఇది కూడా 2 టైమ్స్ వస్తుందండి. ఇయర్లీ 2 టైమ్స్ వస్తున్నాయా ఈ మొక్కలన్నీ? గారికి ఇచ్చామండి, కుండీలో కూడా కాయలు కాయించి. అవును అవునవును, ఓకే. ఇదేనా అదే రకం గోల్డెన్ మ్యాంగో? ఇందాక మీరు పెట్టింది ఇదేనా, అక్కడ టేబుల్ మీద పెట్టింది? అబియు 650 రూపీస్. ఏందో ఈ మొక్కలన్నీ డిఫరెంట్గా ఉంటాయి, పేర్లు కూడా ఎప్పుడు వినని పేర్లే ఇవన్నీ. కాక్టైల్ లెమన్ అంట. సప్తగిరి నర్సరీ వాళ్ళ దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. మినీ మల్బరీ 25 అని ఉంది. ఏంటి ఈ మల్బరీ ప్రత్యేకత? ఇది ఎక్కువ కాయలు కాసి రకం అండి. ఇది ఓన్లీ పళ్ళు కోసం వచ్చింది. ఇంతకుముందు వచ్చిన మల్బరీలు పట్టు పురుగులు మేత కోసం వచ్చింది, కొన్ని పళ్ళు కాస్తాయండి. అవునవును, పట్టు పురుగులు మేపడం కోసం, అవును, ఫామ్ కోసం. ఇది అలా కాదు, ఓన్లీ పళ్ళు కోసం వచ్చింది. పళ్ళే పండుతాయి అవి? పళ్ళే పండుతాయండి. మరి ప్రతి 4-5 నెలలకి కటింగ్ చేస్తే అసలు పళ్ళు వచ్చేస్తుంటాయి. మళ్ళీ 4 నెలలు అయితే పళ్ళు కటింగ్ చేస్తే మళ్ళీ పళ్ళు, అలా 3 సార్లు వద్దని సంవత్సరం. ఓ, మల్బరీలో ఎక్కువ ఫ్రూటింగ్ వచ్చే వెరైటీనా ఇది? వీటిలో మల్బరీస్లో ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఇవి కాకుండా? లేదండి, కనుక వైట్ ఉందండి, లాంగ్ రెడ్ ఉందండి, అవి తెలుసు. మీడియం అక్కడ ఉందండి, మీడియం తెచ్చామండి. అంటే మీడియం అంటే ఎక్కువ ఫ్రూటింగ్, అది సైజు దీని మీద డబుల్ సైజ్ వద్దని కాయ. ఓకే, గ్లామర్ బాగుంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. ఎక్కువ ఏది ఫ్రూటింగ్ వస్తాయి చెప్పండి? ఇది ఎక్కువ వద్దండి. ఓ, ఎంత కాస్ట్? ఎంత ఇది కాస్ట్ వచ్చి ఉంటుందండి? రేట్ లేదు దీని మీద, అందుకని అడుగుతున్నా. రేట్ లేదు, అన్నిటికీ ఉన్నాయి కానీ దీని మీద రేట్ లేదు. ఇవి చిన్న చిన్న తొట్టెల్లో కూడా పెట్టేసుకోవచ్చా? పెంచుకోవచ్చు. ఎప్పుడు కూడా అండి పళ్ళు కాసే మొక్కలకి చిన్న తొట్లు పనిచేయవండి. పువ్వుల మొక్కలు చిన్నవంటే 100 రూపీస్ టబ్స్ అవి ఉంటాయి కదా. అంటే హోల్స్ బాగోవాలండి, డ్రైనేజ్ సిస్టమ్ బాగోవాలి అండి. కనీసం 25 కేజీలు మట్టి తగ్గకుండా ఉండాలండి. మొదటి ఏడాదిన్నర దాకా 25 కేజీలు మట్టి, 30 కేజీలు మట్టి ఉండాలి. తర్వాత మళ్ళీ ఒక ఏడాదిన్నర వయసు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని 50 కేజీల నుంచి 60 కేజీల మట్టిలో పెట్టాలండి. అన్ని ఫ్రూట్స్ అంతే. ఫ్రూట్ లో సైజు, క్వాలిటీ అంటే ఎక్కువ పళ్ళు వస్తాయండి. అవును, కరెక్టే. చిన్న చిన్న వాటిల్లో పెడితే ఏం రావు కదండి. రుద్రాక్ష 450 రూపీస్. ఇది ఎల్లో సంపంగి. ఎల్లో సంపంగి అంటే మామూలుగా ఫ్లవర్స్ వస్తాయి చూడండి, ఇవే సంపంగి. అవి తొందరగా కాయవండి, తొందరగా సంవత్సరంతో ప్రభుత్వం పోతానే ఉంటుంది. సింహాచలం సంపంగి అంటారు, ఇదేనా? ఆహా, ఓకే. ఇది గ్రాఫ్టింగ్ ప్లాంటా? ఓకే. టమ్మీ అకిన్స్ యుఎస్ఏ ఫ్లోరిడా. మామిడి మొక్కల్లో ఇది ఒకటి. తైవాన్ మ్యాంగో. ఇదే కదా? ఎంత కాస్ట్ ఈ మామిడి చెట్టు? 3000? ఓకే. కింగ్ మ్యాంగో తైవాన్ 3000 రూపీస్. పపాయ వైట్ గోవా. పపాయ వైట్ గోవానా? గోవా ప్లస్ పపాయ రెండు కలిసిన మొక్కన ఇది 650 రూపీస్. ఏంటి వాటర్ ఆపిల్? లో సీడ్ గోవా. బార్బడోస్ చెరీస్ 250 రూపీస్. మీడియం మల్బరీ. ఓకే, మల్బరీ ఇది 300.
థాయ్ రోజ్ యాపిల్ 700 ఇలా ఉంటుంది ఇది. ఆల్ స్పైసెస్ 250. మినీ మల్బరీ 10. ఇంతే ఉంటాయి అవి మల్బరీస్. ఇవన్నీ అవే మినీ మల్బరీ కానీ ఎక్కువ కాయలు వస్తాయి. మినీ మల్బరీ ఈ టైప్లో ఎక్కువ వస్తాయి. థాయ్ లెమన్ 650. కాటన్ కాలా జామున్ 2 years 1100. ఏమ్మా ఈ మొక్క ఏంటి గ్రాఫ్టింగా? మామూలుగా అందరి ఇళ్ళ ముందర ఉంటుంది, అది వేరే ఇది వేరే డిఫరెంట్. ఇది హైట్ పెరగదు. హైట్ పెరగదా? ఫ్లవర్స్ ఫ్రూట్స్ లోనే వస్తుంది. ఏం మొక్క చెప్పు ఇది? పారిజాతం డ్వార్ఫ్ వెరైటీ అండి. డ్రాఫ్ట్ వెరైటీనా? అంటే ఇంతే దాంట్లో వస్తాయి ఫ్లవర్స్? హైట్ ఎక్కువ రాదు. ఎంత మొక్క కాస్ట్? పెద్ద పాటు పెట్టుకుంటే 5-6 ఫీట్ మ్యాక్సిమం హైట్. కాస్ట్ ఎంత? 1000 అండి. అబ్బా రేటు కూడా అంతే ఉందే. అన్ని మొక్కల గురించి తెలియజేసే కాస్త ఎలా ఉంటుంది ఒకసారి? అంటే ఇక్కడ గ్రీన్ గా ఉంది, రెడ్ గా పండితే రెడ్ అవుతుంది. లాంగ్ ఉన్నాయి చూసారు కదా? తెలుసు నాకు, లాంగ్ ఉన్నాయి కానీ ఈ వీటిలో వైట్ కలర్ గ్రీన్ గా వచ్చి వైట్ లేవు మేడం, వైట్ అయిపోయినాయి. ఇది నాకు ఫోటో ఒకటి చూపిస్తావా? ఫ్రూట్ ఏం వెరైటీ? పులుపుదా స్వీటా? ఎంత ఇది కాస్ట్? 500. ఫుల్ ఫ్రూటింగ్తో ఉన్నాయి. ఫ్లవర్స్ ఫ్రూటింగ్. నీకు గుర్తున్నాయా? బాబాయ్ తెచ్చాడు కదా కాటగుండ మిల్లిండు. పెట్టు పిన్ని, ఇది కూడా ఉన్నాయి ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి. రేర్ ప్లాంట్స్ ఎక్స్పో, అరుదైన మొక్కల ప్రదక్షిణ. మహాబిల్వం ఇది. మహాబిల్వం అంటే ఎన్ని ఆకులు ఉంటుంది చెప్పు? ఇది ఇదా 24 వరకు వస్తుందా? కాస్ట్ ఎంత చెప్తున్నావయ్యా ఇది? మహాబిల్వం కాస్ట్ ఎంత? 2000. ఇది మహాబిల్వం కాకుండా వేరే కూడా ఉన్నాయా? ఏకబిల్వం ఇది ఎంత కాస్ట్? ఇది ఇప్పుడు వస్తుంది కదా, ఇంకందరు కొనుక్కుంటారు పూజ చేసుకోవడానికి. ఏకబిల్వం ఇది ఫ్రూట్. ఇది బిల్వం ఫ్రూట్. పండుగ కింద పెట్టండి ఒక్కసారి చూసి తీసుకుంటా. మీరు ఈ పూత నిలుస్తుందని ఆశ పెట్టుకోకండి, ఇవన్నీ పండ్లు అవుతాయని. మీరు ఇప్పుడు చూసి తీసుకోవడానికే ఇవి. ఇంటికి పోయాక రాలిపోతుంది, మీరు నాటాక నెక్స్ట్ అంతే. ఏదో ఫ్రూటింగ్తో ఫ్లవరింగ్తో తెచ్చుకున్నాము అనుకునేదానికి. చూడండి నువ్వు ఇలాంటి ఫౌంటైన్ పెట్టావు కదా, కొన్ని వర్క్ అవ్వదు, పాడైపోతాయి. బాబు కాస్ట్ ఎంత ఇది? ఎవరు? 1500. బాగుంది, డిఫరెంట్. బ్యూటిఫుల్. ఏంటి లోపల లైటింగ్ ఉందా బాబు దీనికి?
ఒకసారి వేసి చూడండి. అది వేసిందండి. బృందావన్ నర్సరీ భీమవరం వాళ్ళది. రోజెస్ ఇవి ఇవి రోజెసా? రోజెసేమా? ఇంత బాగున్నాయి. అంటే వీటికి కూడా మెయింటెనెన్స్ కావాలి కదా. గుత్తులు గుత్తులు వస్తాయి ఫ్లవర్స్. అదే ఈ మొక్కని సీతమ్మ జడ అంటారు. సీతమ్మ వాలు జడ. అలానే అదో కదంబం. కదంబము, మినీ కదంబం. ఇదా రుద్రాక్ష అండి, రుద్రాక్ష. కదంబం కాదు, రుద్రాక్ష. ఎంత బాగుంది కదా. అచ్చా, అది లోపల ఉన్న సీడ్ రుద్రాక్షనా? ఏంటి ఇది? ఇది కదంబమా రుద్రాక్షనా? రుద్రాక్ష. ఈ ఫ్లవరే రుద్రాక్ష అవుతుందా? కదంబం ఎక్కడ ఉందండి? ఓ, ఇదే ఫ్లవర్స్ వస్తాయి. కదంబం ఎల్లో ఫ్లవర్. ఇది వైట్ మేడం, మినియేచర్ వైట్. ఇది వైట్ లో మినియేచర్ వైట్. మామూలుగా వైట్ ఏమో పెద్ద చెట్లు పిన్ని ఇవి పెద్దగా అవుతాయా? అడుగుదాం. ఇవి పెద్ద మాటలు అయితే కాదు లేకపోతే కాదు, ఇంతే ఉంటాయి. చిన్నగానే ఉంటాయి. చిన్నగానే ఉంటాయి. తీసుకుందాం. ఎంత అండి ఈ ప్లాంట్? దాని ఏజ్ పెరిగే కొద్దీ అప్పుడు రుద్రాక్ష తయారవుతుంది. బతుకుతుంది. అయితే తీసుకెళ్తాం. అడుగుదాం. అక్కడే పెట్టుకో, అక్కడే పెట్టుకో. నూరా నేను నా దగ్గర ఉన్నది ఇవేనా? చాలా ఉన్నాయి. అవే నేను చెప్పాను, గ్రీన్ చామంతులని. ఇవి కూడా ఇవి కూడా గ్రీన్ చామంతిని. కిందకి వస్తుంది కదా. నేను చెప్పాను ఒకటి తెచ్చా. ఈ మొక్క పేరేంటి చెప్పవా? చైనీస్ ఎక్సోరా. ఎప్పుడు ఉంటాయి ఫ్లవర్స్? ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడు ఉంటుంది. ఆహా. నూరు వరహాలు మినియేచర్ అండి. ఎంత పెద్దగా అయితే మినియేచర్ చాలా చిన్న పువ్వు ఉంటుంది అనమాట. మనకి అదే మొత్తం ఒక రేఖ ఎంత ఉంటుందో ఫ్లవర్ అంతా కలిపి ఎంత ఉంటుంది. ఓకే. ఇది ఎంత? ఎంత అండి ఇది? ఈ చిన్నదంటే 200 అండి. ఓకే. ఇది 1000. ఇవి ఆకు సంపంగా సూపర్ ఉన్నాయి. ఆ, చాలా. సెంపింగల్లో మా దగ్గర మొత్తం 7 వెరైటీస్ ఉన్నాయండి. ఓ, పాత గ్రీన్ వెరైటీ సెంపింగ, ఆకు సెంపింగ, ఇది ఆకు సంపంగి. వైట్ సెంపింగ, ఎల్లో సెంపింగ, అన్ని తెచ్చారా? అన్ని సెంపింగ్లు ఉన్నాయి. చూపించవా? ఇది ఎంత? ఇది కూడా షో మేడం. ఇదండి సెంపింగ, ఎల్లో సెంపింగ, వైట్ సెంపింగ. అది వైట్ సెంపింగ. వైట్ లో ఫ్లవర్స్ ఫ్లవర్స్ లేవు. ఇది బుష్ వెరైటీ పాత సెంపింగ. ఓ, తెలుసు. అటు సైడ్ ఇది గ్రీన్ 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 ఓకే. ఇప్పుడు గ్రీన్ ఇదా? గ్రీన్ లో కొత్తగా ఫ్లవర్ లేదు. ఎగ్ లాగా ఉంటుంది, లోపల మటుకి రెడ్ బల్బ్ లాగా వస్తుంది అనమాట. ఫ్లవర్ లేదు. సెంపింగ్ అండి. బృందావన్ సెంపింగ్ కూడా ఉందండి. ఇది రేట్ అంతా ఇదేంటి? ఈ మొక్క ఏంటో చెప్పు. ఫస్ట్ లవ్ అండి. దీని ఫస్ట్ లవ్ అంటారు. ఫస్ట్ లవ్. 350. ఏంటి మంచి స్మెల్ అని వస్తుందా? లేదండి, ఫస్ట్ లవ్. దాని పేరు ఫస్ట్ లవ్. ముద్దుగా ఉంది. ఫస్ట్ లవ్ అంట ఇది. కదంబం మొక్క గురించి చెప్పాలంటేనండి, కదంబం అంటే మామూలుగా వృక్షం అవుతుంది కదా. ఇది వృక్షం కాదనమాట. మనకి బాన్సై వెరైటీ తయారు చేశారు. దీన్ని దేవుడి గదిలో పెట్టుకుని కూడా పూజ చేసుకోవచ్చు. కానీ అంటే పూజలు అప్పుడు మాత్రమే పెట్టుకోవటం, మిగతా టైంలో తీసేసి వస్తుంది. ఆ పువ్వులు లలిత అమ్మవారికి చాలా ఇష్టం అంట. అవునండి, అవునవును. ఏం చామంతినో ఇది? పుల్లలుగా ఉంది. చామంతుల్లో ఈ 3 కలర్స్ ఒకే దాంట్లో ఉన్నాయి. ఈ గ్రీన్ ఒకటి, లైట్ క్రీమ్ కలర్ ఒకటి, ఈ మెరూన్ రెడ్ ఒకటి. మొక్కలన్నీ కూడా ఇలానే వచ్చినట్లున్నాయి. అంటే ఒకే దాంట్లోనే. ఈ కలర్ చూడండి, ఇది చాలా సూపర్ ఉంది. ఇది ఒక కలర్. నేను ఈ రేట్ అడగల. ఇవి
ఈ కనకాంబరాలు ఏం కనకాంబరాలు? సౌందర్య కనకాంబరం అంటారండి. ఆ, మరేంటో ఇది 150 చెప్పాడు. సౌందర్య కనకాంబరమా? అదంతా ఇదంతా రేటు వాళ్ళు ఓనర్స్ని అడగాలి. సౌందర్య కనకాంబరాలు. దీంట్లో కూడా ఇది రెడ్ ఏమో. ఓకే, రెడ్, డార్క్ రెడ్, ఆరెంజ్. డార్క్ రెడ్ వేరే అక్కడ ఉంటుంది. మైసూర్ కనకాంబరం అండి. ఓ 125 అండి. 125 అండి. ఎల్లో కలరు, ఇది గ్రీన్ కలరు, ఇది ఎల్లో. పెద్దగా కదా ఇది. అంటే ఇది కలరు, ఇది ఇంకో కలర్ పింక్. ఇది అక్కడ పెట్టేసి మంచిది బట్టతో ఉన్నది తీసుకుంటారు. అది అది మేడం, అది నేను మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు बोल अपन ये 500 ये ग्रुप में भी है व्हाट्सएप ఈ బ్రహ్మి. సిట్రోనెల్లా ఓడోమస్. ఓడోమస్ అంటే దోమలు రాకుండా ఉంటాయా? మస్కిటోస్. बाहर रख दे मैडम, मैडम क्या ले रहा देख. లక్ష్మీ తులసి. మామూలుగా ఇవి తెలుసు, లక్ష్మీ తులసి. साइड में रखो, तुम्हारा अलग रखो. లెమన్ గ్రాస్, वो मैडम लेके आ, पकड़ो. లాంగ్ పెప్పర్, 150 బ్రహ్మకమలం, కర్పూరం తులసి, ఇది రామ తులసి, अच्छा ये वाला कितना बोला? 250. లవంగ తులసి, हेलो కర్పూరం, हेलो हाँ आ रही हूँ इधर एक झाड़ लेने आ गई आ रही. నిర్గుండి వావిలాకు, छोटा नहीं है. భయ్యా నల్లేరు, మింట్ తులసి, అల్ఫెయిన్, తిప్పతీగ, లెమన్, దవనం, కొండపిండి ఆకు. లక్ష్మీ నర్సరీ అనే చోట అండి రేర్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇందులో తులసిలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మీకు ఈరోజు చూపిస్తాను చూడండి. ఒక్కొక్క వెరైటీ నేను పైకెత్తి చూపిస్తాను. ఇది రామ తులసి. రామ తులసి అనేది మనకి తెలియదు, కానీ ఇవి చూడండి ఆకులు మామూలు ఆకులు కంటే పెద్దవిగా ఉంటున్నాయి. ఇంకా నెక్స్ట్ ఇది కర్పూర తులసి.
నేను ఈ ఆకుల్ని, ఈ కర్పూర తులసి ఆకును కూడా నేను టేస్ట్ చేశానండి. ఒక ఆకు గిల్లుకొని తిని చూశాను. నిజంగానే ఇది కర్పూరం వాసనతో పాటు ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఇది మింట్ తులసి అండి. ఇది రియల్గానే ఈ ఆకులు మనం నోట్లో వేసుకుంటే చిన్నప్పుడు మనము మింట్ పెప్పర్మెంట్లు మనం తిన్నప్పుడు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది చాలా చక్కగా ఉంటుందండి. లాస్ట్ 2 years బ్యాక్ నా దగ్గర ఈ మొక్క ఉండేది, ఇప్పుడు లేదు. ఇది లక్ష్మీ తులసి అండి. చాలామంది దగ్గర ఇవి ఉంటాయి లక్ష్మీ తులసి. స్వీట్ ఆరెంజ్, థాయిలాండ్ యాపిల్ బేర్, థాయిలాండ్ సీతాఫలం, పొమగ్రనేట్, బార్బరోస్ చెర్రీస్, థాయిలాండ్ బ్లాక్ జామున్, థాయిలాండ్ వైట్ జామున్, పునాస మ్యాంగో, దసేరి మ్యాంగో. గ్రో గ్రీన్ బోన్సాయ్ అని ఈ ఒక స్టాల్ పెట్టారండి వీళ్ళు రీసెంట్గా, అంటే ఈసారి మాత్రమే కొత్తగా పెట్టారు. చాలా డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి, అందమైన పాట్స్ కూడా ఉన్నాయి. మనం ఇంట్లో పెట్టుకోవాలి ఏదైనా ప్లాంట్స్ అంటే పాట్స్ కూడా అందంగా ఉండాలి కదా, వాటికి తగ్గట్లు చాలా అందమైన పాట్స్ ఇందులో ఉన్నాయి. ఒకసారి వీటిల్ని చెక్ చేసి ఒకసారి చూడండి, అంటే వెళ్ళిన వాళ్ళు కూడా ఒకసారి ఈ స్టాల్ని విజిట్ చేయండి, చాలా బాగా నచ్చుతాయి. ఇందులో నేను లాస్ట్లో ఇందులో కొన్నవి కూడా మీకు చూపిస్తాను. है हैंगिंग्स आप चेक करो, स्टार्टिंग रेंज इज 400 ऑनवर्ड्स. 400 onwards, sir? Onwards to 650, 700. This is 680. Okay. Hangings में. Squirrel is 450. Bird is 450. Then koala is 550. The reading koala book is 450, like this. Okay. Those hangings imported are 1250. Oh. And here monkey log 680. Oh. कितना है ये रेट? 150. 150 each one. 680. హ్యాంగింగ్ మంకీ. ఈ షాప్లో తీసుకున్నా ఇవన్నీ కూడా చిన్నవి, ఇవి డెకరేషన్ కోసం గార్డెన్. ఇంకా ఇవి మంకీ ఒకటి. ఇవి కాకుండా గార్డెన్లో మనకు యూజ్ అయ్యే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా నర్సరీ మేళాలో మనకి అన్ని వెరైటీస్ మనకు దొరుకుతాయి. మామూలుగా అయితే ఇవి ఏ షాప్లో అయినా 1-2 వెరైటీసే ఉంటాయి కదా, కానీ ఇక్కడ మాత్రం అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇందులో నేను సిజర్ తీసుకున్నాను, మొక్కలు కట్ చేయడానికి సిజర్ ఒకటి తీసుకున్నాను, ఇంకా పలుగు లాంటిది ఒకటి తీసుకున్నానండి. ఇంకా ఏదైనా ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి కదా, పెద్దవి మామిడి చెట్లు, వాటి చివరన ఉన్న ఫ్రూట్స్ కట్ చేసుకోవటానికి అవసరమైన కూడా అలాంటివి కూడా ఈ గార్డెన్ మేళాలో, అంటే ఈ నర్సరీ మేళాలో ఇలాంటి చోట దొరుకుతాయండి. ఇవి మనకి ఎంత చివరన ఫ్రూట్ ఉన్నా కూడా వాటిని కట్ చేసుకోవడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈరోజు వీడియోలో 16th గ్రాండ్ నర్సరీ మేళా మన నెక్లెస్ రోడ్లో నేను చాలా వరకు 90% వరకు చాలా కవర్ చేశానండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది. ఒక్కసారి ఈ వీడియోను చూసి వెళ్తే మాత్రం మీకు కావాల్సినవి తీసుకోవచ్చు. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్.